ఓం సాయిరామ్. నేను నీకు పూర్తిగా బానిసనైపోయాను బిడ్డ. ఇక నీ జీవితం గురించి భయపడకు. నీకు అండగా నేను ఉన్నంత వరకు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు గురించి నీవు ఆలోచించకపోయినా నిరంతరం నీ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు విశ్రాంతి తీసుకునే సమయంలో నీ గురించి నీవు ఆలోచించకపోవచ్చు, కానీ నేను అలా కాదు. నీవు కోరుకున్నట్లుగా అద్భుతమైన భవిష్యత్తును నీకు అందించేంత వరకు ఈ బాబా ఎలాంటి విశ్రాంతిని తీసుకోను. నా కంటి మీద కునుకు లేకుండా నీకు రక్షణగా నిలబడి ఉన్నాను. నీ మనసులో ఎలాంటి భయాలకు చోటివ్వకు. భగవంతుని కరుణా కటాక్షాలు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎవరు చెడుదారిలో ఎప్పటికీ నడవరు. నిరంతరం ఈ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. నీ మనసులో ఇక వేరే ఆలోచనలకు తావు ఉండదు. ఈ సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు. నేను ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు. ఈ సందేశం పూర్తిగా నీకోసమే తీసుకొచ్చాను. ఇంతవరకు నీవు అడిగింది ఇస్తూనే వచ్చాను. ఒక్కొక్కసారి నీవు అడగకముందే నీ కోరికలు నెరవేర్చాను కూడా. నీవు కోరుకునే న్యాయమైన కోరికలు తప్పకుండా నీకు చేరవలసిన సమయంలో నేనే చేరుస్తాను. ఏ సమయంలో కూడా ఏది అవసరమో ఆ సమయానికి నీకు అందుతుంది. ముందు నీవు చింతించవద్దు. ఎవరైతే నన్నే నమ్ముకుని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నింటినీ సూత్రధారినై నేనే నా దగ్గరుండి నడిపిస్తాను. నీవు నా ప్రియమైన బిడ్డవు. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఎండమావులు కంటిని మాయ చేస్తాయి. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చూపుతాయి. అలాగే చెడ్డదారి కూడా మాయలో కప్పబడి ఉంటుంది. ఆ దారి ప్రస్తుతం సుఖంగానే కనిపిస్తుంది, కానీ చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా ఆనందాలను నీ వద్దకు తెచ్చినట్లు కనిపిస్తుంది, కానీ అదంతా మాయ మాత్రమే. అలాంటి మాయ ఉచ్చులో పడిపోకు. కోరి కష్టాలను కొని తెచ్చుకోకు. ఆ మాయ కొద్ది రోజులు మాత్రమే నిన్ను సంతోషపెట్టవచ్చు, కానీ జీవితకాలం నిన్ను సంతోషంగా బ్రతకనివ్వదు. అందుకే చెప్తూ ఉన్నాను, పొరపాటున కూడా పక్కదారి పట్టవద్దని. మంచి దారి కష్టంగా ఉన్నా సరే ఆ దారిని మాత్రం ఎప్పటికీ విడవవద్దు. ఆ దారి నీ జీవితాన్ని నలుగురిలో ఆదర్శప్రాయంగా నిలబెడుతుంది. నీ జీవితానికి బంగారు బాటలను వేస్తుంది. ఊహించినంత గొప్ప స్థాయిలో నీ జీవితాన్ని నిలబెడుతుంది. గౌరవం, గుర్తింపు, ధనం, అదృష్టం అన్నీ వద్దకు వచ్చేలాగా చేరేలాగా చేస్తుంది. ఇలా